నేటి రాశి ఫలాలు మిథున రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఈరోజు మిథున రాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అలాగే దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారి యొక్క ఆలోచన విధానంలో మార్పుల వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కనబడుతున్నవి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటి నుండి ఈరోజు బయటపడగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణం అని చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంతాన వృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అన్ని వ్యవహారాలను ఉత్సాహపూరితంగా చక్కదిద్దుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తలపెట్టిన కార్యాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇక ఈరోజు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక అవసరాలకు తగినంత సొమ్ము అనేది అందుతుంది. ఇక ఈరోజు కుటుంబంలో అందరి ఆప్యాయత, అనురాగాలను పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు గడించేందుకు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఇక నూతన పెట్టుబడులను కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వలన పేరు గడిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. ముఖ్యంగా సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ వర్ణం మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.